ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్ అవుతుంది కదా! 'కలవ' సాంగ్. సో, దీని మీదకెళ్ళి వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. చూడడానికి చాలా బాగా అయితే ఉంటుంది. సో, దీన్ని మనం క్యాప్‌కట్ యాప్‌లోనైతే చేయబోతున్నాము. చాలా ఈజీగా అయితే ఉంటుంది ప్రాసెస్ అది. సో, వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో, వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. సో, కొత్త వారు ఎవరైనా వచ్చినట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. సో, నాకు కొంచెం సపోర్ట్ అయితే ఉంటది. ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అయితే అయితది. ఓకేనా? ఫ్రెండ్స్ ఇప్పుడైతే లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పాండా VPN కనెక్ట్ అయితే చేసుకోండి. కనెక్ట్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నా క్యాప్‌కట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీరు ట్యాప్ చేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి ఫోటోస్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకేనా? మీ యొక్క ఫోటోస్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత కింద HD సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాడ్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఫోటోస్ అయితే యాడ్ అయిపోతాయి. ఓకేనా? ఫోటో యాడ్ అయిపోయిన తర్వాత ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఫోటో కరెక్ట్ ఫ్రేమ్ లో ఉందా లేదా చెక్ చేసుకోండి. ఓకేనా? ఈ విధంగా జూమ్ అయితే చేసుకోండి ఫోటోస్ అన్నిటిని. ఓకే, ఇలా చేస్తున్నాను. మీరు అదే విధంగా జూమ్ అయితే చేసుకోండి ఫోటోస్ ని. ఓకే, సో ఈ విధంగా ఫోటోస్ అన్నిటిని జూమ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీటికి కీ యానిమేషన్ యాడ్ చేయాలి. కాబట్టి ఇక్కడ రైట్ సైడ్ కీ యానిమేషన్ అయితే ఉంటుంది, చిన్నగా ప్లస్ సింబల్. సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. అలాగే ఫోటో ఎండింగ్ లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకుని ఫోటోని లెఫ్ట్ టు రైట్ అవుతానండి. ఓకేనా? సో ఈ విధంగా అంటే మనకు ఫోటో ఈ విధంగా వస్తుంది. ఓకేనా? సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఈ యొక్క ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. సెకండ్ ఫోటో మీద ట్యాప్ చేసుకుని మళ్ళీ ఇక ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకుని దీన్ని కూడా కీ యానిమేషన్ యాడ్ చేసుకుని ఇప్పుడు రైట్ టు లెఫ్ట్ అవుతానండి. ఓకేనా? ఓకే, సో ఈ విధంగా రైట్ టు ఇప్పుడు మనకు లెఫ్ట్ వస్తుంది. మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఈ యొక్క ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, మళ్ళీ కీ యానిమేషన్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు లెఫ్ట్ టు రైట్ అనండి. ఓకేనా? సో ఈ విధంగా వస్తుంది. మళ్ళీ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. మళ్ళీ కీ యానిమేషన్ యాడ్ చేసుకోండి. మళ్ళీ రైట్ టు లెఫ్ట్ అనండి. ఓకేనా? సో ఇదే విధంగా ఫొటోస్ అన్నిటికీ ఇదే కీ యానిమేషన్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కింద మనకు ఎఫెక్ట్ ఉంటాయి. కింద మళ్ళీ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకుని వీడియో ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి మీకు ఇక్కడ సెర్చింగ్ వచ్చేసి డైమండ్ బ్లర్ అని సెర్చింగ్ చేయండి. ఓకేనా? డైమండ్ సో బ్లర్ అని సెర్చింగ్ అయితే మనకు ఒక ఎఫెక్ట్ అయితే వస్తుంది. సో ఇక్కడ ఉంది కదా డైమండ్ జూమ్ బ్లర్. సో ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఓకే, సో ఇదేనా యాడ్ చేసుకోండి. ఇంట్లో చాలా ఉంటాయి. సో ఇందులో మీకు నచ్చింది అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. బట్ డైమండ్ జూమ్ బ్లర్ అయితే ఎఫెక్ట్ అయితే బాగుంటుంది. నేను సో దీన్ని అయితే యాడ్ చేశాను. ఓకే, సో దీన్ని యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ యొక్క ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్ ని దగ్గరికి అయితే అనుకోండి. ఓకేనా? మనకు ఫోటో స్టార్టింగ్ లో రావాలి ఎఫెక్ట్ అనేది, కాబట్టి సో ఈ విధంగా దగ్గరకు అనుకోండి. దగ్గరకు అనుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ డూప్లికేట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. సో మనకు డూప్లికేట్ అయిపోతుంది. దీన్ని ముందుకు తీసుకురండి. ఓకేనా? ఈ ఫోటో దగ్గర తీసుకురండి. ఇప్పుడు ఈ ఫోటో కూడా ఈ ఎఫెక్ట్ అయితే వస్తుంది. ఓకేనా? మళ్ళీ ఈ యొక్క ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకుని డూప్లికేట్ చేసుకోండి. మళ్ళీ ఈ యొక్క ఫోటోకి యాడ్ చేసుకోండి. ఓకేనా? ఇదే ప్రాసెస్ మనకు ఫొటోస్ అన్నిటికీ ఇదే విధంగా చేయండి. మళ్ళీ ఈ యొక్క ఫోటో మీద ట్యాప్ చేసుకుని ఈ యొక్క ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకుని ఈ యొక్క ఎఫెక్ట్ అయితే డూప్లికేట్ చేసుకుని మళ్ళీ దీనికి యాడ్ చేసుకోండి. ఓకేనా? సో ఈ విధంగా వస్తూ ఉంటుంది. స్టార్టింగ్ లో బ్లర్ ఎఫెక్ట్ వచ్చి మనకు ఫొటోస్ మూవ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు అంతా ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు మనం లిరిక్స్ యాడ్ చేసుకోవాలి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే కింద ఓవర్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుని మళ్ళీ యాడ్ ఓవర్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి ఒక బ్లాక్ ఇమేజ్ అయితే ఇస్తాను. సో దీన్ని యాడ్ చేసుకోండి. ఓకే, దీన్ని యాడ్ చేసుకొని జూమ్ అయితే చేసుకోండి. ఈ యొక్క ఇమేజ్ ని మీరు వీడియో ఎండ్ వరకు అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఓకేనా? ఓకే, సో ఈ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ ఓవర్లే మీద ట్యాప్ చేసుకుని మళ్ళీ యాడ్ ఓవర్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వీడియో సెక్షన్ మీద ట్యాప్ చేసుకుంటే మీకు డిస్క్రిప్షన్ లో ఒక వీడియో అయితే ఇస్తాను. సో ఆ వీడియో యాడ్ చేసుకొని కింద HD సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ యాడ్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు కింద పోలీస్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ లైట్ అని మీద ట్యాప్ చేసుకోండి. ఓకేనా? లైట్ అని ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని ఈ లిరికల్ కొంచెం జూమ్ చేసి సో ఈ అయితే ఇక్కడ సో దీని అయితే ఇక్కడైతే పెట్టేసుకోండి. రైట్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకేనా? సో మనకైతే ఈ విధంగా వస్తూ ఉంటది. ఓకే, సో లేదనుకుంటే మాకు నచ్చలేదు మాకు లిరిక్స్ అనుకుంటే మీరు క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. సింపుల్ గా నేను ఇప్పుడు బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని తీసేస్తున్నాను. ఇక్కడ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఆ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ నుంచి అయితే మీరు లిరిక్స్ అయితే టైప్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక లిరిక్ అయితే టైప్ చేస్తుంది. ఈ విధంగా టైప్ చేసిన తర్వాత కింద పెట్టేసుకోండి. కింద పెట్టేసిన తర్వాత ఇక్కడ ఫాంట్ మీద ట్యాప్ చేసుకుంటే ఇక్కడ చాలా ఫాంట్స్ అయితే ఉంటాయి. చూడండి, మంచి మంచి ఫాంట్స్ కానీ మంచి మంచి యానిమేషన్స్ కానీ ఉంటాయి. చూడండి ఇక్కడ ఒక సో ఇక్కడ మీకు నచ్చిన ఒక ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకొని జూమ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి స్టైల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మీకు ఇలా కలర్స్ ఉంటాయి. మీకు నచ్చకపోతే ఇక్కడ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇలా చాలా ఎఫెక్ట్లు అయితే ఉంటాయి. సో ఇందులో మీకు నచ్చిన ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇందులో బ్లాక్ లో మంచిగా కనబడది. సో వైట్ అయితే బాగా కనబడదు. చూడండి, లుక్ అయితే బాగా అయితే ఉంటుంది. ఇక్కడ యానిమేషన్ మీరు ట్యాప్ చేసుకుంటే ఇక్కడ చాలా యానిమేషన్స్ అయితే ఉంటాయి. చూడండి,
చాలా బాగున్నాయి కదా యానిమేషన్స్ వచ్చేసి. ఇందులో మీకు నచ్చిన ఒక యానిమేషన్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకే, సో ఇదైనా మంచిదే, ఇంకా చాలా ఉన్నాయి చూడండి. ఇక్కడ మీకు బాగా నచ్చింది అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకే, సో దీనైనా యాడ్ చేసుకోండి. కావాలంటే ఇక్కడ టెంప్లెట్ మీద ట్యాప్ చేసుకుంటే ఇంకా ఇందులో చాలా అయితే ఉంటాయి, మీకు వస్తుంది. వెయిట్ చేద్దాం. చూడండి, ఇందులో టెంప్లెట్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ నుంచి కూడా మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. మంచి మంచి ఎఫెక్ట్లు అయితే ఉంటాయి ఇక్కడ. చూడండి ఒకసారి, చాలా బాగా అయితే ఉంటాయి. ఇందులో చాలా చాలా యానిమేషన్స్ అయితే ఉంటాయి. సో మీరు ఒకసారి యూజ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఈ యానిమేషన్స్ రావాలంటే మీరు క్యాప్కట్ యాప్ లో లాగిన్ అయితే కావాలి. సో ఎలా లాగిన్ కావాలని ఒక వీడియో అయితే చేశాను. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో అయితే ఉంటుంది, ఒకసారి ఫుల్ గా అయితే చూడండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. పైన ఎక్స్పర్ట్ మీరు ట్యాప్ చేసుకుని వీడియో అయితే ఎక్స్పర్ట్ అయితే వేసుకోండి. సో ప్రతి మెటీరియల్స్ మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో అయితే ఉంటుంది, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్.